ఎందుకు అంతమంది వెనక్కి మహారాజు వెనక్కి రాదు. తీసావు కొద్దిగా చేస్తే देवेभ्यो वितराध्यायन्देन्द्रमास्तिरति दीर्घमायुः श्रीर्वज्रसमायुष्यमानोऽभवेदात् लोभमानं वहीयते ध्यानं धनं बहुभवतामसतुर्वज्रं दीर्घमायुः आयुष्येन्द्रिये प्रतिष्ठति लक्ष्मी पद्मावती समेत श्री श्रीनिवास కొంచెం అట్టుంటే ఒక్క నిమిషం వెనక్కి ఒకటి వెనక్కి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అందరం వచ్చి పూజా కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా పార్టీ పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళి పూజ చేయాలని పార్టీ ఆదేశం మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేశాం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం దానిలో చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు ఆయన ఒక అపవిత్రమైన కార్యక్రమాలు చేసి ఇంకా చైర్మన్గా కొనసాగటం అనేది ఈ రాష్ట్రానికి అరిష్టం. తక్షణమే అతను రాజీనామా చేయాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని తొలగించాలి అనేది మా డిమాండ్. వెంకటేశ్వర స్వామిని కూడా అదే మేము ప్రార్థించడం జరిగింది. బిఆర్ నాయుడు అనే వ్యక్తి భక్తుడు కాదు, నిజంగా ఒక వ్యాపారవేత్త, TV5 యజమాని. దానితో పాటు అనేక మోసపూరితమైన వ్యాపారాలు చేసినటువంటి వ్యక్తి.
అలాంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించడమే పెద్ద ఘోరమైనటువంటి తప్పిదం. ఆ తరువాత ఆయన అపవిత్ర కార్యక్రమాలు అనేకం బయటకు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన మనవడు పుట్టినరోజుకి వెళ్తే ఆయనే ఉన్నాడు. ఎవరు? బిఆర్ నాయుడు గారు. అపవిత్రమైన బిఆర్ నాయుడు గారే ఉన్నారు. నిన్న ఒంటిమెట్ట వెళ్తే బిఆర్ నాయుడు గారే ఉన్నారు. ఒక అపవిత్రమైన కార్యక్రమం చేసినటువంటి వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా తొలగించలేనటువంటి అసమర్థంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి ఆ బిఆర్ నాయుడిని చైర్మన్ పదవి నుంచి తొలగించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు దైవాన్ని అడ్డం పెట్టుకొని అనేకమైనటువంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పవిత్రమైనటువంటి లడ్డూలో పంది మాంసపు కొవ్వు, చేప కొవ్వు ఉన్నాయని తీవ్రంగా ప్రచారం చేశారు. చూశారు కదా మీరు. ఒక సంవత్సరం పైచెలుగు పాటు అదే ప్రచారం ఈ రాష్ట్రంలో. చివరికి ఏమైంది? రుజువు కానటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని, మతాన్ని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందాలని ప్రయత్నం చేసేటటువంటి ఒక నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి బిడిసి కొట్టింది పంది కొవ్వు లేదా మాంసపు నూనె, గొడ్డు మాంసపు నూనె తిరుపతి లడ్డూలో కలిసిందని చెప్పినటువంటి విషయాలన్నీ అవాస్తవాలని సిబిఐ తేల్చేసింది. దాంతో డామును వెనకబడ్డారు. అది వదిలేశాడు. అది వదిలేసి ఇప్పుడు కొత్తది తీసుకొచ్చాడు. అమరావతి అంట, చట్టబద్ధత అంట, అసెంబ్లీలో చర్చ అంట, కౌన్సిల్లో పెట్టడంట, పార్లమెంట్లో పెడతాడంట. ఇంకా అమరావతి ఎవడో కదపలేడు అంటాడు. ఏంది నాకు అర్థం కాల. ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. అసలు అమరావతి అనేది ఎంత ప్రమాదకరమైన దశకు వెళుతుందంటే తలకు మించిన భారం అవుతుంది. తన దూర కంతలేదు, మెడకు ఒక డోల్ అంట, తినటానికి తిండి లేదు కానీ మీసానికి సంపేంగ నూనె అంట. ఈ రాష్ట్రంలో పథకాలను అమలు చేసే శక్తి లేదు, రాష్ట్రంలో పరిపాలన చేయడానికి డబ్బు లేదు. ఇంత గందరగోళం ఉంటే 2 లక్షల కోట్లతో ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీని ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు గారు 12 సంవత్సరాల క్రితం ప్రారంభించాడు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఇప్పుడు కలుగుద్ది. మీరుండరు, నేనున్నా, ఆయన ఉండరు, కూడా ఉండడు అవ్వాలంటే. ఇలాంటి తలకు మించిన భారాన్ని నెత్తిన పెట్టుకొని రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కు తీసుకుపోయినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ లడ్డూలో ఫెయిల్ అయిపోయాడు కదా, ఇది తీసుకొచ్చాడు. దీనిలో కూడా ఫెయిల్ అయిపోతాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నూతనమైనటువంటి ప్రపోజల్ తీసుకొచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ మావిగానని. దాని మీద ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఛానల్స్ ఎక్కువ కదా, వాళ్ళకి మీడియా పవర్ ఉంది, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, ట్రోల్ చేస్తారు. మొన్న మీరు పంది మాంసము, కొవ్వు ఇవి కలిసిందని లడ్డూలో కూడా ఇలాగే ట్రోల్ చేసేసి అయిపోయింది అన్నారు. చివరికి ఏమైంది? ఇది కూడా అంతే. ఈ రాష్ట్రానికి అభివృద్ధి మంత్రం మావిగనే తప్ప అమరావతి కాదు. అమరావతి ఈ రాష్ట్రానికి గుదిబండ, అప్పుల పాలైపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇది గమనించడానికి ఇంకొద్దిగా టైం పట్టింది. ఏదో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అధికారంలో రెండోసారి అద్భుతాలు చేసేస్తా అంటే ఆయన నిన్నే చెప్పాడు ఒక రోజులో పూర్తయ్యేది కాదు అమరావతి అని. ఎన్ని రోజుల్లో పూర్తయితే మనకు తెలియదు. ఇవన్నీ అభూత కల్పనలు సృష్టించి సింగపూర్ అని, మలేషియా అని ఇలా చూపించి ప్రజలను మోసం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. లడ్డూలో ఏ విధంగా అయితే వెనక్కు పడ్డాడో ఈ అమరావతిలో కూడా అదే విధంగా పడబోతున్నారనే విషయాన్ని దయచేసి అందరూ గమనించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, తక్షణమే వ్యాపారవేత్త అయినటువంటి బిఆర్ నాయుడు, అపవిత్రమైనటువంటి బిఆర్ నాయుడు అక్కడి నుంచి తొలగించాలి చైర్మన్గా. మీ ఇష్టం వచ్చి వేసుకొని కొత్త వాడిని ఎవడు కదన్నాడు, మీ వాడిని వేసుకుంటారు కదా. ఈ అపవిత్రమైనటువంటి బిఆర్ నాయుడిని కొనసాగించడంలో మీ అర్థం ఏంటో చెప్పాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. కలుస్తాడు, తొందరపడితే ఎలాగో. ఒకసారి కలిచేస్తాడా? భగవంతుడు అన్నీ చూస్తుంటాడు, అన్నీ తలుస్తాడు, పాపులను శిక్షిస్తాడు, మంచి వాళ్ళని కాపాడుతాడు. నిదానం కూడా ఫలితం, తొందర ఏమి లేదు. ఓకే రైట్. పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడాలంటే కొంత ఇబ్బంది ఏమో, నాకు తెలియదు, మీరు ఆయన అడగాలి.
అమరావతికి చట్టబద్ధత కల్పించి 3 రోజులు అవుతుంది. మావిగానని జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రతిపాదన తీసుకొచ్చి కూడా 3 రోజులు అవుతుంది. పవన్ కళ్యాణ్ ఊళ్ళో ఉన్నాడా నాకు తెలియదు. ఊళ్ళో ఉన్నాడే ఉన్నా ఎక్కడైనా ఇతర దేశాలకు వెళ్ళాడో తెలియదు. ఆయన మాట్లాడలేదంటే మరి కారణాలు ఏంటో నాకు తెలియదు. 1,00,000 కారణాలు ఉంటాయి. ఆయనకి ఇష్టం ఉందో లేదో మాట్లాడతాడో మాట్లాడో ఆయన ఇష్టం. ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ అధినేత 3 రోజుల గురించి చర్చ జరుగుతుంటే దీని గురించి మాట్లాడలేదు అంటే నేను ఎప్పుడో చెప్పాను, ఆయనకి రాజకీయాలు తెలియదు స్వామి, రాజకీయాలకు పరిజ్ఞానం లేదు, ఆడుకుంటున్నాడు ఆయన. చంద్రబాబు చెబితే ఏదేం చేస్తాడు. ఇంకా చంద్రబాబు చెప్పలేదేమో, అయి ఉండొచ్చు, చంద్రబాబు చెప్పటం ఆలస్యం అయి ఉండొచ్చు. అందుకని ఆయన కామ్గా దాన్ని ఏమంటారు సైలెంట్ మోడ్లో ఉన్నాడు. ఆయన కొద్దిగా సౌండ్ మోడ్లోకి రావాలంటే వేరే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి, ఇవన్నీ చేయాలి అని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. కానీ ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత ఇంత చర్చ జరుగుతుంటే మౌనంగా ఉన్నాడు అంటే నాకు అర్థం కాల. మీకు ఆ ప్రశ్న వచ్చింది, మీకు ఆ ప్రశ్న వచ్చింది, మీకు ఆ ప్రశ్న వచ్చింది, దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఆ ప్రశ్న వస్తుంది. ఎందుకు ఈయన మౌనంగా ఉన్నాడు, ఎప్పుడు ఈయన మాట్లాడతాడు చూద్దాం. వెయిట్. నిన్న కూడా ఇదే ప్రశ్న అడిగారు. ఆయన మాట్లాడటం ఆయన ఇష్టం, మనం ఏం చేస్తాం? ఆయన అడగాలి, మీరు ప్రెస్ మీట్ పెట్టి తిన్నాళ్ళు ఎందుకు మాట్లాడేది, కొద్దిగా ఆలోచించుకుంటున్నాడేమో, ఇంకేమైనా కార్యక్రమాలు ఉన్నాయేమో, బిజీగా ఉన్నాడేమో మనకు తెలియదు, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదనుకున్నాడేమో. ఇన్ని భావాలు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది. దాంట్లో కొంతమంది గుంటూరు జిల్లాకు సంబంధించిన వైసీపీ నేతలు వ్యతిరేకించారనేది ఒక ఒట్టిది సోషల్ మీడియా. అసలు సోషల్ మీడియాలో ఎక్కువ పేజీలు ఉంది. మన లోకేష్ కొనుక్కున్నాడయా, 2,000 పేజీలు కొన్నా అంట. ఏం కావాలంటే లోకేష్ ఏం చెప్తే చేస్తుంటారు. అయితే నమ్మమాకండి. సోషల్ మీడియాలో ఎల్లో మీడియా లోకేష్ నడుపుతున్నటువంటి వాటిలో అనేకమైన పెడతారు. నేను ఈ మధ్యన ఏదో విశాఖపట్నం ఏదో సొంత పార్టీ పెడుతున్నా అని చెప్పారు. నాకు సొంత పార్టీ పెట్టి చెప్తుంది, ఏదో మాట్లాడుతుంటారు. అవన్నీ డోంట్ బిలీవ్. అసలు అలాంటిది ఏం జరగలేదు. వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు. ఇది ఒక అద్భుతమైన కల్పన. అది అమరావతి వ్యతిరేకించే వాళ్ళు చంద్రబాబు దగ్గర ఉన్నారు, 3 మంది బయట పట్టలాడు. చట్టబద్ధత కల్పించడం ఏంటయ్యా బాబు, నాకు అర్థం కాలేదు. ఇది ఫార్సు, ప్రజల్ని మోసం చేయటం. అసెంబ్లీ వాళ్ళకి మెజారిటీ ఉంటే వాళ్ళు చట్టబద్ధత కల్పిస్తారు, ఇంకో పార్టీకి మెజారిటీ ఉంటే వాళ్ళు దాని చట్టాన్ని మళ్ళీ తీసేస్తారు. ఏంది ఏమైనా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్నే సందర్భోచితంగా అమెండ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏదో చట్టం చేస్తే దాన్ని మార్చే అవకాశం వచ్చే ప్రభుత్వాలకు ఉండదా? పిచ్చి కాకపోతే మారుస్తారా లేదా అనేది వేరే అంశం. చట్టబద్ధత ఊళ్ళో సంబరాలు. చట్టబద్ధత కాదు స్వామి. ఈ 3 సంవత్సరాలు అమరావతిని పూర్తిగా నిర్మించేసాయి. ఎవడు కలుపుతాడు? నిర్మించలేవు. 2 లక్షల కోట్లు ఎక్కడ తీసుకొస్తావు? 2 లక్షల కోట్లు తీసుకొచ్చావు అనుకో పొరపాటుని, దానిలో 50,000 కోట్లు నువ్వు నీ అబ్బాయి పంచుకోవడమే కమిషన్ ద్వారా. అడగని అమరావతి వెళ్ళి ఎంత కమిషన్ తీసుకుంటున్నారు. కేవలం దోపిడీ కోసం అమరావతి గ్రీన్ఫీల్డ్ సిటీని ప్రారంభించారు తప్ప రాష్ట్ర శ్రేయస్సు కోసం ఈ అమరావతిని చంద్రబాబు నాయుడు గారు సృష్టించడానికి ప్రయత్నం చేయలేదు. తెలివి గలవాడైతే, తెలివి తక్కువవాడంటేనే ఊరుకోరు. వచ్చిన ప్రాబ్లం ఎందుకంటే 75 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు రాష్ట్రంలో రాజకీయాల్లో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా చేశాడు. ఎవడైనా తెలివి గలవాడు, రాష్ట్రం బాగు కోరుకునేవాడు. ఇన్ని పట్టణాలు ఉన్నాయండి. విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, మందరం ఉంది, ఏలూరు ఉంది, రాజమండ్రి ఉంది, అక్కడ విశాఖపట్నం ఉంది, ఇటు వస్తేనేమో నెల్లూరు ఉంది, ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఉంది, తిరుపతి ఉంది. ఇన్ని పట్టణాలు ఉంటే ఏదో ఒక పట్టణాన్ని తనకు నచ్చిన పట్టణాన్ని రాజధానిగా ఎన్నుకోవాలి. కానీ కొత్త రాజధాని కట్టేస్తానని గ్రీన్ఫీల్డ్ రాజధాని కంటాన్ని పెద్ద గుంటలో సెలెక్ట్ చేసుకున్నాడు. అమరావతి పెద్ద గుంట, వర్షం వస్తే మునిగిపోద్ది, ఇంజిన్లు నీళ్లు పెట్టి తోడాలి కృష్ణానదిలోకి. ఏంది? మనకి ఎక్కడైనా వర్షాలు పడితే కాలువల ద్వారా, వాగుల ద్వారా వెళ్ళి ఎక్కడ పడతాయి? నదుల్లో పడతాయి. అట్ట కాదు, ఇక్కడ ఈ నదిలోకి వెళ్ళవు, తోడాలి ఇంజిన్లు పెట్టి. పెద్ద గుంట. ఈ ప్రపంచంలో ఏ పట్టణం కూడా అలా ఉండదు. ఇలాంటి కొత్త గ్రీన్ఫీల్డ్ పట్టణం తీసుకొచ్చాడు పెద్ద గోతిలో. నీళ్లు తోడటానికి 1000 కోట్లు కావాలి. ఇప్పుడు ఇంజిన్లు పెడుతున్నారు. వర్షం వస్తే పడవలు వేసుకెళ్ళాలి. అక్కడంట రాజధాని అంట 2 లక్షల కోట్లు అంట, 1,00,000 ఎకరాలంట, పూర్తి అవుద్దంట. ఎప్పుడు పూర్తి అవుతుంది నాకు అర్థం కాల. మా పిల్లలు ఉండగా కూడా పూర్తి కాదు. ఒట్టి బూటకం చేసి ప్రజల్ని మోసం చేసి డబ్బులు కోట్ల రూపాయలు కాజేసే కార్యక్రమం బాబు కొడుకులు పెట్టింది అమరావతి తప్ప అమరావతి రాష్ట్ర ప్రయోజనాలకు పనికొచ్చేది కాదు, గ్రోత్ ఇంజన్ కాదు, అది పురోభివృద్ధి తీసుకురాదు.
పురోభివృద్ధి అభివృద్ధి చేసేది మావిగన్ మాత్రమే. రాసుకోండి. వాళ్ళ మీరు 100 రోజుల తర్వాత అయినా ఇదే. ఆ లడ్డు ముందు ట్రోల్ చేశారు, అది ఫుల్, అది ఫెయిల్ అయ్యారు, ఇది ట్రోల్ చేస్తున్నారు, మళ్ళా ఫెయిల్ అవుతారు. మావిగనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి మంత్రం అనేది త్వరలో నిర్ణయించుకుంటారు రాష్ట్ర ప్రజలందరూ. మావిగన్ కాదు, అది అమరావతి కాదు, కమ్మరావతి అని చెప్తున్నారు పార్లమెంట్లో. నేను చెప్పలా, రేణుకా చౌదరి చెప్పింది. అది అమరావతి పెట్టరా అమరావతి, పిలవరా కమరావతి అని. ఏమో మరి నాకు తెలియదు. అది కమ్మవారి రాజ్యం అని వాళ్ళు ఆమె అంటుంది, నాకేం తెలుసు. అంతే ఆ కమ్మవారు అంతా కొనుక్కున్నారేమో నాకు తెలియదు. నేను కొంటే ఈ పాటికి ఊరుకునేవాళ్ళ. ఈ లోకేష్ ఎల్లో ఛానల్స్ అవి 1 ఎకరం కొంటే 100 ఎకరాలు కొనేదన్నారు. పరిశీలించుకోమనండి వాళ్ళని. వాళ్ళదే ఉంది కదా రాష్ట్రం. నాకు అంత శక్తి లేదు, అంత ఆశపరుణ్ణి కాదు. నమస్తే.